హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కమ్యూనికేషన్ ఎస్ఐ గురించి మనమైతే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇంత ముందు వీడియో నేను ఎస్ఐకి సంబంధించి సివిల్ ఎస్ఐ గాని, ఏఆర్ఆర్ఎస్ఐ గాని, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ అదేవిధంగా ఎస్పీఎఫ్ ఆర్ఎస్ఐకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో చేశాను. చాలా డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. చాలామంది నాకు పర్సనల్‌గా కామెంట్ చేశారు. అన్న ఇప్పుడు ఏ వీడియో అయితే చేసావో అదే విధంగా కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా చెయ్యన్నా అని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో, వాళ్ళ కోసమైతే ఈ వీడియో ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్‌ని గాక చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి ఎస్ఐకి డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. చాలామంది టెక్నికల్ చేసినోళ్ళు ఉంటారన్నమాట. ఈ టెక్నికల్ చేసినోళ్ళకి వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడన్నా పోస్టులు వస్తాయేమని చెప్పేసి. చాలా అరుదుగా ఈ కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి ఎస్ఐకి, అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా ఈ 2 రకాల పోస్టులు కూడా రావడం జరిగింది. ఒకటే ప్రిపరేషను. కానీ 2 పోస్టులకు మనం అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటదనమాట. ఇటు ఎస్ఐకి సంబంధించి కమ్యూనికేషన్ ఎస్ఐ అనేది 50 పోస్టులున్నాయి. అదేవిధంగా పీసీస్ విషయంకొస్తే కమ్యూనికేషన్ పీసీస్ ఒక 200 పోస్టులైతే ఉండడం జరిగింది. అతి తక్కువ కాంపిటీషన్ ఉంటదనమాట. తక్కువ కాంపిటీషన్‌లో ఎందుకంటే టెక్నికల్ కోర్సులు చేసినోళ్ళు కావాలి కాబట్టి తక్కువ కాంపిటీషన్‌తో మనం ఈజీగా జాబ్‌ని ఆహ్, సంపాదించుకోవచ్చనమాట. సో, సివిల్ ఎస్ఐకి డిగ్రీ అనేది సరిపోద్దండి. దీనికి డిగ్రీ కాదు గానీ, కమ్యూనికేషన్ ఎస్ఐకి టెక్నికల్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటదనమాట. దీనికోసం ఇంజినీరింగ్ గానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆహ్, బీఈ, బీటెక్, అదేవిధంగా కంప్లీట్ చేసి ఉండాలి. అంటే సీఎస్‌సి, ఐటీ, త్రిబుల్ ఈ, ఆహ్, ఈసీఈ, డిప్లొమా లేదా తత్సమాన అర్హతలనేవి కలిగి ఉండాలన్నమాట. చాలామంది అడుగుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ టెక్నికల్‌గా సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ చెప్పడం జరుగుతుందంట. అంటే మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాక చూసుకున్నట్లయితే డిప్లొమా, బీటెక్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. డిప్లొమా, బీటెక్, ఐటీ, త్రిబుల్ ఈ, ఈసీఈ ఆర్ సీఎస్ఈ, ఐటీ ఈ విధంగా ఆహ్, ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి. ఇది గాక మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం ఎడ్యుకేషన్‌దే. ఇక ఏజ్ విషయానికొచ్చేస్తే ఏజ్ ఎంతుండాలి అని గాక చూస్తే లాస్ట్ నోటిఫికేషన్‌లో 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలనేది ఓసీ అభ్యర్థులకనేది ఇవ్వడం జరిగిందండి. 21-25 సంవత్సరాలనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి ఏమన్నా ఇస్తే ఈసారి మనం చూడాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే 25+5 30 ఇయర్స్ వరకు ఉంటది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలాగుంటది అని గాక చూస్తే, సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 టైప్స్‌లో 4 దశల్లో ఉంటదండి. 4 దశల్లో ఈ ఆహ్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతది. ఇక మొదటి దశలో పీఎంటీ అంటారు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అనేది ఉంటది. తర్వాత పీఈటీ ఉంటది. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది. తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటది. అదేవిధంగా మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతదనమాట. ఇక పీఎంటీ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లో గాక మనం చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. మెన్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్, ఎక్స్‌పెన్షన్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతదనమాట. ఇక వుమెన్ హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది. వుమెన్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇటు ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు చాలా మంది కామెంట్ చేశారు. అన్న ఈ పోస్ట్‌లకి వుమెన్స్‌కి ఉంటదా? కంపల్సరీగా వుమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. వుమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వెయిట్ వచ్చేసి 40 కేజెస్ అనేది వెయిట్ అనేది ఉండాలండి. ఓకేనా? ఇక ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ మిత్రులు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళైతే ఒక 160 సెంటీమీటర్స్ మెన్ ఉండాలి.
150 సెంటీమీటర్స్ ఉమెన్ ఉంటే సరిపోతది. వాళ్ళ చెస్ట్ వచ్చి 80 సెంటీమీటర్స్ నుంచి ఎక్స్‌పెన్షన్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతదని జెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇక పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటదండి. ఓన్లీ 1600 మీటర్ రన్నింగ్ అనేది ఉంటది. ఈ 1600 మీటర్ల రన్నింగ్‌ని ఎవరైతే మెన్ ఉన్నారో ఈ మెన్ వచ్చేసి 10 మినిట్స్ 10 మినిట్స్‌లో 10 మినిట్స్ కంటే తక్కువలోనే ఇది కంప్లీట్ చేసి ఉంటదనమాట. 10 మినిట్స్ లోపు. అదేవిధంగా ఫిమేల్ అంటే వుమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 మినిట్స్ 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలండి. 12 మినిట్స్ 30 సెకండ్స్‌లో వుమెన్స్ అనేవాళ్ళు కంప్లీట్ చేయవలసి ఉంటదనమాట. ఇక ఫైనల్ ఎగ్జామ్, ఫైనల్ రిటన్ ఎగ్జామ్ అనేసి దాంట్లో 3 పేపర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు అన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటదా అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఓన్లీ ఓన్లీ 1600 మీటర్స్ రన్నింగు. ఆ తర్వాత 3 పేపర్స్ అనేవి ఉండడం జరుగుతది. 3 పేపర్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటది. ఇంగ్లీష్ 100 మార్క్స్‌కి ఉంటది. ఇది కేవలం క్వాలిఫైకి సంబంధించినటువంటిదనమాట. తర్వాత పేపర్ 2 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఉంటదనమాట. అది 200 మార్క్స్ ఉంటది. 200 మార్క్స్‌కి ఉంటది. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటదనమాట. 200 క్వెషన్స్, 200 మార్క్స్ 3 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతది. అదేవిధంగా పేపర్ 3 చూసుకున్నట్లయితే టెక్నికల్ పేపర్ అనేది ఉంటదండి. ఇది కూడా 200 మార్క్స్, 200 క్వెషన్, 3 అవర్స్ టైం అనేది ఇస్తారు. సో, ఈ 2 పేపర్స్ సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ ఏదైతే ఉందో ఈ సెకండ్ పేపర్, థర్డ్ పేపర్‌లో వచ్చినటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని మనకి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతదనమాట. సాధారణంగా చూసుకుంటే ఓసీ అభ్యర్థులు 40% మార్క్స్ అనేవి రావాలి క్వాలిఫైకి. మినిమమ్ క్వాలిఫై అనమాట. బీసీ అభ్యర్థులు వచ్చేసి 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు గాని, ఎక్స్ సర్వీస్ మెన్ గాని 30% వస్తే సరిపోతుందనమాట. ఇక ఫైనల్‌లో పేపర్ 2, పేపర్ 3 అనేది మెరిట్. దీంట్లో మెరిట్. ఈ మెరిట్ ఆధారంగా మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం జరుగుద్దనమాట. ఇక సిలబస్ విషయం చాలామంది సిలబస్ గురించి అడుగుతున్నారు. అన్న సిలబస్ చెప్పన్నా అని చెప్పేసి. ఇందులో ఇంగ్లీష్ చూస్తే క్వెషన్స్ ఆన్ ఎలాగుంటదంటే షార్ట్ ఎస్సైస్ అండ్ కాంప్రిహెన్షన్స్, ప్రీసెస్, లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, అదేవిధంగా రిపోర్ట్ రైటింగ్, ట్రాన్స్‌లేషన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు మొదలైనవి ఈ విధంగా ఉండడం జరుగుతదనమాట. ఇక అర్థమెటిక్‌లో కాక మనం చూసుకున్నట్లయితే ఇందులో నంబర్ సిస్టమ్, అర్థమెటిక్‌లోకి వచ్చేసి నంబర్ సిస్టమ్, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా రేషియోస్, ప్రొపోర్షన్స్, అదేవిధంగా యావరేజ్, పర్సెంటేజ్, యావరేజ్ ఉంటది. ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటది. తర్వాత టైమ్ అండ్ వర్క్ ఉంటది. వర్క్ అండ్ వేవ్స్ అని ఉంటది. టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్, పార్ట్నర్‌షిప్, మెన్యురేషన్ మొదలైనటువంటిది ఈ అర్థమెటిక్‌లో ఉంటది. ఇక రీజనింగ్‌లో గాక మనం చూసుకున్నట్లయితే రీజనింగ్‌లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, అదేవిధంగా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనేది ఉంటది. అదేవిధంగా స్పెషల్ విజువలైజేషన్ అనేది ఉంటది. అదేవిధంగా ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది ఉంటది. అనాలిసిస్ అనేది ఉంటది. జడ్జ్‌మెంట్ అనేది ఉంటది. డిసిజన్ మేకింగ్, విజువల్ మెమరీ ఇటువంటియన్నీ కూడా ఉండడం జరుగుతదనమాట. ఇక పేపర్ 3 అనేది టెక్నికల్ పేపర్ అనమాట. ఈ టెక్నికల్ పేపర్‌లో 200 మార్క్స్ అనేది ఉంటది. టెక్నికల్ పేపర్స్‌లో. ఇందులో మెటీరియల్ అండ్ కాంపోనెంట్స్, అదేవిధంగా ఫిజికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రాన్ డివైజెస్ అండ్ ఐసీఎస్ అనేది ఉంటది. నెట్వర్క్ థియరీ అనేది ఉంటది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ థియరీ అనేది కూడా ఉంటది. ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది కూడా ఉంటది. పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటది. ఎనాలజీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనేది ఉంటది. అదేవిధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనేది ఉంటది. అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ యాంటిన్స్ అనేది ఉంటది. అదేవిధంగా మైక్రోవేవ్ ఇంజినీరింగ్ మీద ఉంటది. అదేవిధంగా కంప్యూటర్ ఇంజినీరింగ్ అనేది ఉంటది. మైక్రో ప్రాసెసింగ్ అనేది ఉంటది. టెలివిజన్ ఇంజినీరింగ్ అనేది ఉంటది. అదేవిధంగా రాడార్స్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్, అదేవిధంగా కంట్రోల్ సిస్టమ్, టెలిఫోన్ సిస్టమ్ దీని మీదనే ఉండడం జరుగుతది. ఇక ఇంగ్లీష్‌కి మీకు నచ్చినటువంటి బుక్స్ అయిన తీసుకోండి. అదేవిధంగా అర్థమెటిక్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ గారిది తీసుకోండి. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి పుప్పాల శివాజీ గారిది చాలా బాగుంటది రీజనింగ్, అది తీసుకోండి. ఇక టెక్నికల్ పేపర్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ పేపర్స్ థర్డ్ పేపర్ అన్నమాట ఇది. దీనికి రైటర్స్ పబ్లికేషన్స్ గురించి అందులోంచి మీరు తీసుకోండి అన్నమాట. ఇది దీని గాక ట్రైనింగ్ గాక మనం చూసుకున్నట్లయితే
ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఇస్తది. టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతది. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ చేస్తారో, సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ మెడికల్ టెస్ట్‌లనేవి చేస్తారు. మెడికల్ టెస్ట్‌లు అయిపోయిన తర్వాత ట్రైనింగ్ 1 ఇయర్ ఉంటదని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతది. గతంలో ఎస్ఐ ట్రైనింగ్ అనేది 7,500 ఇచ్చారు. ఇప్పుడు పెంచుతారన్నమాట. ఇందులో ఇండోరు, అవుట్‌డోరు అదేవిధంగా ఫీల్డ్ ట్రైనింగ్ అంటే ఈ ఏదైతే కమ్యూనికేషన్‌కి సంబంధించి ఉందో ఇవన్నీ నేర్పించడం జరుగుతదన్నమాట. ఇక పే స్కేల్ వచ్చేసి సేమ్ ఎస్ఐకి ఏ పే స్కేల్ ఉంటదో వీళ్ళకి కూడా ఆ విధంగానే ఉంటదన్నమాట. 44,570 నుంచి 1,27,000 1,27,480 అనేది వీళ్ళ పే స్కేల్ ఉన్నదన్నమాట. అంటే బేసిక్ వచ్చేసి 44,500 నుంచి స్టార్ట్ అవుతదనమాట. అదేవిధంగా ఇన్ హ్యాండ్ వచ్చేసి ఒక 65,000 దాకా వస్తది. గ్రాస్ 70,000 పైనే గ్రాస్ అనేది ఉంటదనమాట. వీళ్ళకి డీఏ ఇవ్వడం, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, యూనిఫార్మ్ అలవెన్స్, అదేవిధంగా రిస్క్ కిట్ మెయింటెనెన్స్ ఈ అలవెన్స్‌లన్నీ ఇవ్వడం జరుగుతదనమాట. ఇవన్నీ ఇవ్వడం జరుగుతది. ఇది ఈ విధంగా మొత్తం ఈ కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి 50 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఈ 50 పోస్టులకి మెన్ అండ్ వుమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇరువురు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలామంది ఏమడుగుతారంటే చాలామంది ఇంకా ఏమడుగుతారంటే, "అన్నయ్య మరి డ్యూటీస్ ఏముంటాయని" చెప్పేసి అడుగుతారు. అది కూడా అడుగుతారు. ఇందులో కలిపి చెప్పేస్తాను అది కూడానే. ఎందుకంటే మళ్ళీ డ్యూటీస్ గురించి వేరే వీడియో చేయాలి అంటే మళ్ళీ కుదరకపోవచ్చు కాబట్టి, ఈ డ్యూటీస్‌కి సంబంధించినటువంటిది కూడా ఇందులో కలిపి చెప్పేస్తాను మాక్సిమం. ఎందుకంటే డ్యూటీస్ ఏం జేస్తారు? నెక్స్ట్ ఈ క్వెషన్ వస్తది మనకి. అన్న మరి అంతా బాగానే చెప్పావు గానీ, వీళ్ళు డ్యూటీస్ ఏం జేస్తారన్న అని జెప్పేసి అడుగుతారు. వీళ్ళకి చేసేటువంటి డ్యూటీస్ ఏముంటాయంటే, పోలీస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ని మెయింటైన్ చేయాలి. పోలీస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా వైర్‌లెస్ సెట్ గాని, ఆ బేస్ స్టేషన్స్ గాని, అదేవిధంగా రిపీటర్స్ ఉంటాయి గదా! ఆ రిపీటర్స్‌కి సంబంధించి గాని, రిపేర్ అండ్ టెస్టింగ్‌కి సంబంధించి గాని, టెక్నికల్ టీమ్స్‌ని ఆహ్, సూపర్వైజ్ చేయడం. టెక్నికల్ టీమ్స్ ఉంటాయి. ఆ టెక్నికల్ టీమ్స్‌ని సూపర్వైజ్ చేయడం. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ దగ్గర కమ్యూనికేషన్ చేయాలి. అదేవిధంగా కంట్రోల్ రూమ్స్‌లో పనిచేస్తారో కమ్యూనికేషన్ సిస్టమ్స్ మెయింటైనింగ్ చేయడం ఉంటది. అదేవిధంగా పోలీస్ మోడరైజేషన్ ప్రాజెక్ట్స్, సీసీటీఎస్, సీసీ, సీసీటీఎన్ఎస్, టెట్రా మొదలైనటువంటి వాటిల్లో వీళ్ళైతే డ్యూటీస్ అనేవి చేయడం జరుగుతదనమాట. ఓకేనా? ఇది ఈ విధంగా ఈళ్ళు షిఫ్ట్ వైస్ డ్యూటీస్ పెట్టుకోవచ్చు. లేదా డే బై డే డ్యూటీ చేయొచ్చు. ఒక విధంగా చెప్పుకుంటే లా అండ్ ఆర్డర్‌తో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ జాబ్ అనే చెప్పుకోవచ్చనమాట. బెస్ట్ జాబ్ ఎప్పుడు కూడా యూనిఫార్మ్‌లో నాకైతే కనబడలేదు. సివిల్ డ్రెస్‌లోనే వీళ్ళు డ్యూటీస్ అవి చేయడం చాలా సార్లు నేనైతే చూడడం జరిగింది. ఇది ఈ విధంగా కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇందులో 50 పోస్టులనేవి ఉంటున్నాయి. ఇందులో మెన్ అండ్ వుమెన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ జాబ్ అంటే బెస్ట్ జాబ్ అని చెప్పక తప్పదు. ఓకేనా? థాంక్ యూ.